ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు వంటి అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ కేబినెట్. 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇప్పటికే వివిధ అంశాలకు ఆమోదం లభించడంతో వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల 41 లక్షల వ్యయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సచివాలయం, జీఏడీ, హెచ్ఓడి టవర్ల ఫాసడ్, అలాగే గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు 2540 కోట్ల రూపాయల ఖర్చు కూడా అనుమతి ఇవ్వబోతుంది కేబినెట్. ఇక ఏపీ శాసనసభ భవనంలో సివిల్ స్ట్రక్చర్ పనుల కోసం మరో 798 కోట్లను మంజూరు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఎల్పీఎస్ జోన్, అలాగే 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధానిలో 220 kV విద్యుత్ లైన్ల రీరూటింగ్ అంశం కూడా అజెండాలో ఉంది. అలాగే రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, అలాగే పెన్షన్ మంజూరుకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేయడం కూడా కేబినెట్ పరిశీలించబోతుంది. ఇక మెట్ట భూములకు ఎకరాకు 40,000గా, జరీజ భూములకు 60,000గా కౌలు పెంపును ఆమోదించే అవకాశం ఉంది. అదనంగా ప్రతి ఏడాది మెట్ట భూములకు 3,000 చొప్పున, జరీజ భూములకు 5,000 చొప్పున 10 ఏళ్ల పాటు పెంపు ఇవ్వాలన్నటువంటి ప్రతిపాదనపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే అమరావతిలో వివిధ సంస్థలకు భూములు కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు 1.78 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే స్వామినారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ కు 4.23 ఎకరాలు, అగ్నిమాపక శాఖకు రాయపూడి వద్ద 2 ఎకరాలు, డిఏవి పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాలు, ఆప్కాబ్ కు 0.49 ఎకరాలు కేటాయింపులపై కూడా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు అందుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేబినెట్ అభినందనలు తెలిపే అవకాశం ఉంది. ఇక అజెండా ముగిసిన తర్వాత రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ సరఫరా సమస్యలపై సమీక్ష జరపబోతున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలన్న దానిపై వ్యూహరచన చేయనున్నారు. కొంతమంది మంత్రుల సింగపూర్ పర్యటన వివరాలు, అక్కడ జరిగిన చర్చల గురించి కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.